అందరికీ జై భీమ్. నేను రఘుమార్ శిఖరమల్లి. ఈరోజు ఈ వీడియో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి నేను తెలియజేయంది ఏమనగా, మన రాష్ట్రం అభివృద్ధి చెందింది అన్నారు. అభివృద్ధిలో ఒక భాగమైనటువంటి నివాస గృహాలు. ఈ సబ్జెక్టులోకి వస్తే, మన రాష్ట్రంలో పేదరికం ఎలాగా నిర్మూలించలేం. ఎందుకంటే వచ్చిన నాయకులందరూ కూడా ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డటువంటి ప్రతి నాయకుడు కూడా కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టి దాచేసుకుంటున్నాడు. కనుక పేదలుగానే మిగిలిపోతున్నారు, ధనికులుగానే పెద్దోళ్ళు అయిపోతున్నారు. కనుక మీరు పేదరికాన్ని ఎలాగ నిర్మించలేరు. కానీ పల్లెటూరుల్లో మీరు టిట్కో ఇల్లు సిటీల్లో కట్టారు. కనుక సిటీలో వాళ్ళకే ఆ టిట్కో ఇల్లు అందుతున్నాయి. కానీ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే ప్రజా సంక్షేమం కోసం ప్రతి క్షణం పాటుపడుతున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళిద్దరికీ నేను చెప్పేది ఏంటంటే, సిటీల్లో కాదు పల్లెటూర్లలో చూడండి. ఈ పల్లెటూర్లలో ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, బిల్డింగ్లు కట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తాటాకింట్లో కాపురాలు చేస్తున్న వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కూడా, ఏ గ్రామంలో తాటాకు ఇల్లు ఉంది, శిథిలమైపోయినటువంటి ఇల్లు ఉంది, ఆ గృహాలను గుర్తించి వాళ్ళకి ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు కట్టించి ఇవ్వాలని ఈ మీడియా ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.